కులమతాల భావన దేశ విరుద్ధంగా ఎందుకుంటుంది అంటే అది అందరి మధ్య శత్రుత్వాన్ని అలాగే ద్వేషాన్ని సృష్టిస్తుంది. మనం ఒక బలమైన దేశాన్ని నిర్మించుకోవడం కోసం ఈ కులమత భేదాల్ని నశింపచేయాలి. ఇటువంటి దేశాన్ని నిర్మించినప్పుడే మనం సోదర భావం, స్వతంత్ర భావం, అలాగే నవ సమాజాన్ని మనం సాధించగలం. ఇతను పిల్లల అందరికంటే గొప్పవాళ్ళని ఎలా అనుకుంటాడు? ఇతని అదృష్టం బాగుంది కాబట్టి ఆ దొంగ దొరికిపోయాడు. లేకపోతే అప్పుడు తెలిసేది వీళ్ళ తాహత అసలు ఎంతుందో అని. అయినా అదీ కాకుండా ఎంతకాలం అని ఇలా గొప్పలకు పోతారు? సరిగ్గా చెప్పావు. అయినా అసలు అడ్డు అదుపు లేదు కాబట్టి వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు బయట తిరుగుతున్నారు. ఏదో ఒక రోజు వీళ్ళకి గట్టి దెబ్బ తగులుతుంది. సరిగ్గా చెప్పారు. సరే, నాకు ఇంకో టీ తీసుకురా. తెస్తాను. రామ్జీ, నీకెన్నోసార్లు చెప్పాను వీళ్ళకి కాస్త దూరంగా ఉండటం మంచిది అని. ఎప్పుడు చూడు ఇలా మాట్లాడటం వాళ్ళకి బాగా అలవాటైపోయింది. చూడు పురంజన్, నా పిల్లలే నా మాటకి ఎదురు చెప్తున్నారు. నా నిర్ణయాలని వేలెత్తి చూపిస్తున్నారు. ఇక బయట వాళ్ళు ఎన్ని మాట్లాడినా తేడా ఉంటుంది. ఏంటి అసలేమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏం చెప్పమంటా, బాలా మొదటి నుండి బాజా వాయించాలని మొండికేసి కూర్చున్నాడు. భీం కూడా ఇప్పుడు బాలాలాగా మాట్లాడటం మొదలుపెట్టాడు. పిల్లలందరూ బాలా వైపు నిలబడుతున్నారు. నాకేమనిపించిందంటే కనీసం భీమైనా నన్ను అర్థం చేసుకుంటాడని. లేదు నాన్న, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాను. కానీ నేను బాలా అన్నయ్య కూడా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ నేను మీ మనసుని బాధ పెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. అన్నయ్య, నువ్వెందుకు ఆగిపోయావు? నాకు చదువు సంధ్యల మీద శ్రద్ధ లేనప్పుడు నేను స్కూల్కి వచ్చి మాత్రం ఏం చేయగలను? బాలా అన్నయ్య, నువ్వే ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు పాఠశాలకి వచ్చావంటే నాన్నగారికి ఉన్న కోపం కొంచెమైనా తగ్గుతుంది. తర్వాత మన నాన్నతో మాట్లాడొచ్చు. అవునన్నయ్య, భీం చెప్పింది నిజమే. ప్రస్తుతం నాన్న కోపం చల్లారు నువ్వు. పద వెళ్దాం. గురువుగారు, గురువుగారు, గురువుగారు! ఏమైంది భీం? గురువుగారు, నేను పెద్ద సమస్యలో ఉన్నాను. సమస్య ఏంటది? గురువుగారు, ఒకవైపు మా నాన్న, ఒకవైపేమో మా బాలా అన్నయ్య. అన్నయ్య చేసేది సరైందని నాకు అనిపిస్తుంది. ఆ విషయం చెప్తే నాన్నేమో నేను తప్పుగా అనుకుంటున్నారు. నాన్న ఆయన మిత్రుడితో చెప్తుంటే విన్నాను, ఆయన పిల్లలు ఎవరూ ఆయన అర్థం చేసుకోవడం లేదని. ఆయన చాలా బాధపడుతున్నారు. ఆయన బాధపడడం చూస్తే నాకు బాధగా ఉంది. గురువుగారు, ఒక్కోసారి అనిపిస్తుంది నాన్న చెప్పేది వినమని బాలా అన్నయ్యకి చెప్పాలనిపిస్తుంది. కానీ ఒక్కోసారి బాలా అన్నయ్య చెప్పేది వినమని నాన్నకి చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది. భీమ్, నువ్వేంతో చెప్తున్నావా? ఒక ఉపాధ్యాయుడికి ఒక విద్యార్థి బాగా చదువుకోవడమే తనకి ముఖ్యమనిపిస్తుంది భీమ్. అలాంటిది బాజా వాయించే నైపుణ్యం ఈయనకి ఎలా అర్థమవుతుంది? నాకు బాజా వాయించడం అంటే పిచ్చి. దాని ముందు నాకు ఈ ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు. చదువు, స్కూల్ ఏది కాదు. మంచి ఏదో చెడు ఏదో దీని గురించి తెలుసుకోవడానికి నా దగ్గర ఉపాయం ఉంది. నాతో పాటు రండి. రండి, నాతో పాటు రండి. ఒకటే విషయాలు పట్టుకొని కూర్చున్నారు. ఇక మీరైనా చెప్పండి అన్నయ్య ఆయనకి. ఇప్పుడు బాలా స్కూల్కి వెళ్ళాడు కదా, మరి ఈయన కోపం అనుకొని ఇప్పుడైనా పని మీద దృష్టి పెట్టమని చెప్పండి. అవును రామ్జీ, వదిన చెప్పేది నిజమే. కొత్తగా పని దొరికింది కదా, పద వెళ్ళి చేసుకుందాం. ఇలా దిగులుగా కూర్చుంటే ఏం లాభం చెప్పు? అది కాకుండా నీ పిల్లలు ఎంతో తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు కూడా. ఎప్పుడూ ఏ తప్పు చేయరు. అందరూ కలిసి నాకే నచ్చ చెప్తున్నారు. కానీ నన్ను కూడా అర్థం చేసుకోండి. నా సమస్య ఏంటని. బాలా అందరికంటే పెద్దవాడు. వాడు గనక చదువుకోవడం మానేసి దారి తప్పితే అప్పుడు మిగతా వాళ్ళు కూడా దారి తప్పుతారు. నాకు తెలుసు. రామ్జీ సత్పాల్ గారు ఇల్లిదేనా? అవును, చెప్పండి. గంగావతిని కుటుంబ సభ్యులకి ఇవ్వమని అన్నగారు వీటిని పంపించారు. నేను ఇటువైపు నుండే వెళుతున్నానని తెలిసి అన్నయ్య వీటిని మీకు ఇమ్మన్నారు.
మీరు గంగ అత్తవారింటి నుండి వస్తున్నారా? అవును. గంగా, ఈయన మా మరిదిగారమ్మా. అరే రండి రండి, కూర్చో. రండి రండి, వెళ్ళి కూర్చోండి. వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ధన్యవాదాలు. ఇటు వదినా, నేను టీ తీసుకొస్తాను. అక్కడ అందరూ బాగానే ఉన్నారా? అందరూ బానే ఉన్నారు. అల్లుడి గారితో చెప్పండి, తనని సెలవు తీసుకొని రమ్మన్నానని. మాకు కూడా సంతోషంగా ఉంటుంది. మీరు భోజనం చేశాకే వెళ్ళండి. నాకు పనికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. నేను బయలుదేరుతాను. మీరుండండి. పద. వస్తానండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. అమ్మా, అది బెల్లం. నేను తీసుకొస్తాను. మీతో కాస్త మాట్లాడాలి. మీరు ఇంట్లో వెళ్ళ ముందు గొడవ చేయకండి. ఇక్కడ మాట్లాడడం కుదరదు అంటే బయటికి వెళ్ళైనా మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు మాట్లాడటం కుదరదు. వీళ్ళతో చెప్పండి. ఆలోచించుకోండి. ఇదిగో బెల్లం తీసుకోండి. అక్కడంతా బానే ఉంది కదా? అంతా బానే ఉంది. బెల్లం తీసుకోండి. నీలో పట్టుదల ఉంది కదా. సరే అయితే ఈ మైదానంలో గంటసేపు నువ్వు పరిగెత్తుతూ ఉండాలి. నువ్వు గంటసేపు పరిగెత్తుతూ ఉన్నావు అంటే అప్పుడు నీకు స్పష్టమవుతుంది నీకు చదువు మీద ధ్యాస లేదు అని, బాజా వాయించడంలోనే ఉందని. గురువుగారు, దానివల్ల ఏమవుతుంది? భీమ్, ఇవాళ బాలా పట్టుదలకి అగ్ని పరీక్ష జరుగుతుంది. చూడు, నువ్వు పుస్తకాలను ఎంతగా అయితే ప్రేమిస్తావో బాలా బాజా వాయించడాన్ని ప్రేమిస్తున్నాడని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎందులోనైనా మనం విజయం సాధించడం కోసం మన మనసులో పట్టుదల ఉండటం అనేది చాలా అవసరం. నాకు తెలుసు, పుస్తకాల మీద నీకున్న ప్రేమ వల్ల నువ్వు నా షరతులన్నీ అంగీకరిస్తావు. ఇవాళ చూస్తాను బాలా నా షరతుకు అంగీకరిస్తాడా లేదా అని. ఒకవేళ అంగీకరిస్తే పూర్తి చేస్తాడా లేదో చూస్తా. గురువుగారు, నేను మీ షరతుకు అంగీకరిస్తున్నాను, దాన్ని పూర్తి చేస్తాను కూడా. సరే అయితే మొదలుపెట్టు. భీమ్, ఒకవేళ ఇవాళ బాలా షరతుని గెలిస్తే అప్పుడు ఇది స్పష్టమవుతుంది బాజా వాయించటం పట్ల తనకి ఎంతో పట్టుదల ఉంది అని. ఆ తర్వాత నీ మనసులో కూడా ఎటువంటి అనుమానం ఉండకూడదు ఇద్దరిలో ఎవరెక్కువ అని. జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు కనీసం అదేని తెలుసా? బాజా వాయించాలి.
నేను చెప్పాను కదా నేను మా బాల అన్నయ్యని మళ్ళీ తిరిగి మా ఇంటికి తీసుకువెళ్తానని. ఇదిగో చూడు, నేను మా అన్నయ్యని మా ఇంటికి తీసుకువెళ్తున్నాను. మీరు నా తరగతిలోంచి ఏ పుస్తకమైనా తీసుకోండి, అందులోంచి నన్ను 5 ప్రశ్నలు అడగండి. ఒకవేళ నేను ఏ జవాబైనా తప్పుగా చెప్తే ఇప్పటికిప్పుడే మేము ముగ్గురం శాశ్వతంగా ఈ స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. నమస్కారం అండి, క్షమించండి, నా వల్ల మీరు నిరీక్షించాల్సి వచ్చింది. ఏం పర్వాలేదు ప్రిన్సిపాల్ గారు, అలాంటిదేమీ లేదులేండి. చెప్పండి సేటు గారు, మీ అబ్బాయి గురించి ఏమైనా మాట్లాడడానికి వచ్చారా? లేదు ప్రిన్సిపాల్ గారు, అటువంటిదేం లేదు. మీతో ఒక చిన్న పనుండి వచ్చాను. తప్పకుండా చెప్పండి. మీకు గుర్తుండే ఉంటుంది ప్రిన్సిపాల్ గారు, మీ స్కూల్లో ఒక విద్యార్థితో నాకు వాదం జరిగింది. గుర్తుంది. గురువుగారు, ఆ 3 పిల్లలు చాలా చెడ్డవారు. నా మాట విని వాళ్ళని వెంటనే స్కూల్ నుంచి పంపించేయండి. ఇక దానికి బదులుగా ఈ సేటు మీకోసం ఒక అందమైన ఉంగరం తీసుకొచ్చాడు, తీసుకోండి. మిగతా వాళ్ళు పారిపోతే పారిపోనివ్వండి, కానీ ఈ భీమరావు ఎప్పటికీ అలా పారిపోడు. నేను ఎలా చదువుతానంటే ఏదో ఒక రోజు మీరే నన్ను చూసి గర్వపడతారు. ఈ స్కూల్కి నా వల్ల మంచి పేరు వస్తుంది. ఒకవేళ ఆ 3 అన్నదమ్ములు చెడ్డవాళ్ళు అయి ఉంటే అప్పుడు మీరు ఈ ఉంగరానికి బదులుగా వాళ్ళని ఈ విద్యాలయం నుండి బయటికి పంపించేయమని మాట్లాడేవారు. పైగా మీ ప్రవర్తన చూస్తుంటే ఏమనిపిస్తోందంటే మీరు మీ జీవితంలో ఎప్పుడూ విద్యాలయానికి వెళ్ళినట్లేదు. అందుకే మీరిలా మూర్ఖుల్లా ఉండిపోయారు. 4 పైసలు సంపాదించే ఒక మామూలు ప్రధాన అధ్యాపకుడు అయ్యుండి ఇంత పొగరా నీకు? లేవండి. ఈ చెంపదెబ్బ ఎందుకంటే మీకు ఇది ఎప్పటికీ గుర్తుండాలి, ఒక మనిషిగా మారడం కోసం చదువు ఎంతో ముఖ్యమైందని. వెళ్ళండి. చూడండి, మీ కొడుకుని తప్పకుండా స్కూలుకు పంపించండి, లేకపోతే తను కూడా మీలాగే చదువురాని మొద్దులాగా తయారైపోతాడు. వెళ్ళండి, వెళ్ళి వ్యాపారం చేసుకోండి. ఈ భీమరావుతో పాటు నేను ఈ ప్రధాన అధ్యాపకుడిని కూడా వదిలిపెట్టను. బాలన్నయ్య, ధైర్యాన్ని కోల్పోకు, పరిగెత్తు ఇంకా వేగంగా. ఇంకా 1 గంట పూర్తి కావడానికి 5 నిమిషాలు మిగిలి ఉన్నాయి. చదువు వదిలేసి బాజా వాయిస్తావా? నాకు చదువుకోవడం అంటే ఇష్టం లేదు. నాకు చదువు అసలు ఎక్కడం లేదు. నాకు బాధ వాయించడం అంటేనే ఇష్టం. జాగ్రత్త. ఎప్పుడైతే బాజా వాయించడం మానేస్తాడో అప్పుడే బాల ఇంట్లో అడుగు పెడతాడు. నేను బాధ వాయించడం ఎప్పటికీ మానేయలేను. ఒక బాజా వాయించేవాడికి ఇంట్లో ఏమాత్రం చోట్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. బాలన్నయ్య ఏమైంది? బాలన్నయ్య, బాలన్నయ్య ఏమైంది నీకు? అన్నయ్య ఇప్పుడు బానే ఉందా? బాలన్నయ్య. గురువుగారు, ఒక గంట పూర్తయిందా? అయిపోయింది. ఇప్పుడే నొక్కుంటారు గురువు గారు. నాకు ఆసక్తి
చదువు పైన లేదు, బాధ వాయించడంలో ఉందని. నేను ఒక ఉపాధ్యాయుణ్ణి, అందుకని చదువుకోకుండా ఉండవచ్చు అని నేను చెప్పలేను. కానీ ఇది కూడా నిజమే. ఒకవేళ ఆసక్తి లేదంటే అప్పుడు ఏది నేర్చుకున్నా ప్రయోజనం ఉండదు అని అర్థం. భీమ్, బాలాకి చదువులో ఆసక్తి లేదు, బాజా వాయించడంలో ఉంది. ఒకరి కోరికను మనం చంపేయకూడదు భీమ్. అయితే గురువు గారు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎంత చదువుకోవాలనుకుంటే అంత చదవనివ్వు. దేని మీద ఆసక్తి ఉందో దాన్ని నేర్చుకునివ్వు. తనకి నచ్చినప్పుడు తను చదువుకుంటాడు, కానీ చదివి తీరాలి అని మాత్రం ఒత్తిడి చేయకూడదు. ఎందుకంటే డబ్బు సంపాదించడం కోసం శిక్షణ పొందటానికి చదువు ఒక్కటే కాకుండా చాలా దారులున్నాయి. అర్థమైందే? ఇక మీరందరూ పాఠశాలకు వెళ్ళండి. పదన్నయ్య. ఇదిగో బాలా అన్నయ్య. పద. బాలాలో కూడా భీమరావులో ఉన్న పట్టుదల కనిపిస్తోంది. ఎవరికి తెలుసు బాలా తను ఎంచుకున్న దారిలో ఎంతో మంచి పేరు తెచ్చుకుంటాడని. చూడండి, నేను మీతో వాదించడానికి రాలేదు. అన్నయ్య మిమ్మల్ని తీసుకురామని చెప్పాడు. మీరు తిరిగి రావాలి, లేకపోతే బాగుండదని చెప్పమన్నాడు. అయితే ఆయనకి అదే చెప్పండి. ఆయన మారనంత వరకు నేను ఆ ఇంటికి తిరిగి రాను. నువ్వు దూరంగా ఉంటే ఆయన మారుతారా? దూరంగా ఉంటేనే మంచిది కదమ్మా. నాకిక్కడే బాగుంది. చూడండి బాబు, మేము గంగతో మాట్లాడి తన్ని 1-2 రోజుల్లో పంపిస్తాము. అలా అయితే మంచిది. నేను వెళ్ళొస్తాను. లేదమ్మా, నేనెక్కడికి వెళ్ళను. గంగా, నేను చెప్పేది విను. 1 రోజు 2 రోజులు కాదమ్మా, రాత్రంతా ఇంటికి రావడం లేదు. మందు తాగుతున్నారు. నేనేమని చెప్తే నా మీద అరుస్తున్నారు. ఆయనతో ప్రతిరోజు గొడవ పడి పడి నేనెంత విసిగిపోయానమ్మా. ఇక ఇక్కడే ఉంటాను. కానీ నువ్వు ఇక్కడే ఉంటే నీ సమస్య పరిష్కారం కాదు కదా. పైగా నీకు 2 పిల్లలున్నారు గంగా. వాళ్ళ సంగతి ఏంటి? ఆయనకు కూడా పిల్లలే కదా, ఆయన్ని చూసుకుంటారు. అప్పుడే ఆయనకి బాధ్యత అంటే ఏంటో తెలిసొస్తుంది. ఇంట్లో అందరూ విసిగిపోయారు ఆయనతో. గంగా, ఇది అసలు పద్ధతే కాదు. అందరూ విసుగుపోయి ఉన్నారంటే అందరూ కలిసి తనతో మాట్లాడి నచ్చ చెప్పాలి. అదే అయింది. నచ్చ చెప్పారు, కానీ అర్థం చేసుకుంటేనే కదా ఆయనకి నచ్చినట్టు చేస్తూ ఉంటారు. నేను ఆయనకి దూరంగా ఉంటే అప్పుడు ఆయనకి అర్థమవుతుంది. ఒకవేళ అర్థం చేసుకోకపోతే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతావా? ఇక్కడే ఉంటాను. నీకు ఒక్కటిచ్చానంటే అప్పుడు సరిగ్గా అర్థమవుతుంది. శాశ్వతంగా ఉండిపోతుందట. మగాడు లేకపోతే ఆడదాని జీవితం సవ్యంగా ఉండనే ఉండదు. అత్తయ్య, మగాడి జీవితం కూడా ఆడది లేకపోతే సవ్యంగా ఉండకూడదు. కానీ ఈ విషయం మగాడికి అర్థమైతేనే కదా. భీమా, తనకి నేను చెప్పేది అర్థం కావడం లేదు. బాగా నొప్పిగా ఉంది. తరగతిలో ఎలా కూర్చోవాలో నాకు అర్థం కావడం లేదు. కాస్త నువ్వు ఓర్చుకో బాలా అన్నయ్య. నువ్వు నడవలేకపోతే ఎత్తుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది. అప్పుడు అమ్మ, అక్క, అత్తయ్య మనల్ని 100 ప్రశ్నలు అడుగుతారు. అవునన్నయ్య, నువ్వు కాసేపు ఓర్చుకో చాలు. నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. బాలా అన్నయ్య, నీకు గుర్తుంది కదా, పాఠశాలలో పరుగు పందెంలో అబ్బాయి నన్ను కిందకు తోసేశాడు. ఆ తర్వాత నాకు నాన్న చెప్పిన ఉపాయం వల్ల తగ్గిపోయింది. గుర్తుందా? మర్చిపోయావా? ఏమైంది బాలా? ఎలా ఉన్నావు? బాలేదు, నాకు చాలా నొప్పిగా ఉంది. నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళడం మొదలెట్టేసావు అన్నమాట. అవును. అది నీ వల్ల అయ్యే పని కాదు. ఎందుకు అనవసరంగా కష్టపడుతున్నావు? నీకు బాజా వాయించడంలో ఆసక్తి ఉన్నప్పుడు నువ్వు ఆ పనే చేయొచ్చు కదా. నువ్వు చేసిన పని వల్ల కార్తీక్ నిన్ను బయటికి పంపించేశాడు, కానీ లేదంటే నువ్వు చాలా బాగా వాయించేవాడు కదా బాలా.
అందుకే గురువుగారు బాలా అన్నయ్యకి ఈ పరీక్ష పెట్టారు. 1 గంట సేపు పాటు పరిగెత్తమని చెప్పారు. అన్నయ్యకున్న పట్టుదల చూసి గురువుగారు కూడా అదే చెప్పారు. తను బాజా వాయించడమే మంచిదని. కానీ తను ఎలా వాయిస్తాడు? మీ నాన్న ఒప్పుకోవడం లేదు కదా.